అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 20వ భాగం. ఏకే తన వ్యాపారం మొదలు పెట్టడానికి పెట్టుబడిగా వచ్చిన డబ్బు ఆర్కే కన్స్ట్రక్షన్స్ నుండి వచ్చింది. భూమిని పెట్టుబడిగా పెట్టి లోన్ని తీసుకొచ్చానని తన తల్లి అబద్ధం చెప్పింది. ఆ అప్పు తీరటానికి కొన్ని షరతులతో అగ్రిమెంట్ రాసింది తన తల్లి. దానికి సంబంధించిన బాండ్ పేపర్నే లాయర్ ఏకేకి వివరించాడు. అందులో ఉన్న లూప్ హోల్స్ అన్నిటినీ వేద వివరించింది. ఆర్కే అప్పు తీరాలంటే ఒకటి తను చెప్పినట్టుగా పెళ్లి చేసుకోవాలి, లేదంటే నెల రోజుల్లో అప్పుని ఏకే తన సొంత పెట్టుబడితో సంపాదించి తీర్చాలి. అప్పటి వరకు ఏకే కంపెనీ మీద వచ్చే ప్రతి లాభం ఆర్కే కన్స్ట్రక్షన్స్కే చెందుతుంది. ఏకే రెండో షరతుకే ఒప్పుకున్నాడు. ఏకే చెప్పినట్టుగా వేద మొత్తం సిద్ధం చేసి ఆర్కే కన్స్ట్రక్షన్కి మెయిల్ చేసింది. ఇదంతా పూర్తయ్యాక అక్కడ ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు ఏకే. వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెనకాల వేద కూడా వెళ్ళింది. తన వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఉన్న అగ్రిమెంట్స్, ఫైల్స్ అన్నీ మెయిల్లో చెక్ చేసుకున్నాడు ఏకే. ఆర్కే కన్స్ట్రక్షన్స్ నుండి వచ్చిన అప్పుని తన తల్లి తీర్చకుండా పెట్టుబడిగా మార్చటం వల్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆర్కే కూడా ఒక మెంబర్ అయ్యాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి సంతకాలు లేందే కంపెనీ నుండి డబ్బుని డ్రా చేయలేడు ఏకే. చాలా చిన్న చిన్న విషయాలు పట్టించుకున్న ఏకే ఆర్కే పేరు తన కంపెనీ ముఖ్యమైన వాళ్ళ పేర్ల మధ్య ఉండటం ఎలా విస్మరించాడో అర్థం కాలేదు. ఈ విషయంలో నా చెల్లిని చాలా మెచ్చుకోవాలి, పొగిడి తీరాల్సిందే. అంత పెద్ద సింహాన్ని ఒక బంగారపు పంజరంలో బంధించేసింది. ఆర్కే రెండో కొడుకు గోపాలకృష్ణ తన తమ్ముడు చక్రవర్తిని చూస్తూ నవ్వుతూ అన్నాడు. అదే కదా, మీ చెల్లి ఎలా రాసిందో కానీ ఇదంతా మన మంచికే జరిగింది, చిన్న కోడలు మాలిని అంది. ఏకే ఇప్పటి వరకు జరిగిందంతా ఆలోచిస్తూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. వేద అతన్ని బాధగా చూసింది. అతనికి ఈరోజు జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొని రెండు విషయాలు జరిగాయి. ఒకటి, తన వల్ల ప్రాజెక్టు వదులుకోవాల్సి వచ్చింది. రెండోది, 280 కోట్ల అప్పు తీర్చాలి. అతన్ని చూస్తున్న వేదాకి గిల్టీగా, బాధగా కూడా అనిపించింది. గది లోపలికి వెళ్ళి ఏకేకి 2 అడుగుల దూరంలో నిల్చొని నందు అతన్ని తన ఆలోచనల నుండి బయటికి తీసుకురావటానికి పిలిచింది వేద. తలెత్తి చూశాడు ఏకే. అతని కళ్ళల్లో కోపం కంటే ఎక్కువగా బాధ కనిపించింది. అర్జున్, వరప్రసాద్ వీళ్ళెవరూ గుర్తు రాలేదు. అతని మనసుని ఓదార్చటమే ముఖ్యం అనుకుంది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. వేద, ఏం చేస్తున్నావు? దూరంగా వెళ్ళు అంటూ వేదాని దూరంగా జరపబోయాడు ఏకే. వేద వదల్లేదు. ఒక నిమిషం తర్వాత అతనే ఆమెని కౌగిట్లో బంధించేస్తూ మెడవంపుల్లో తల దూర్చేస్తూ గట్టిగా ఒక నిట్టూర్పు విడిచాడు. ఓదారుస్తున్నట్టు వీపు మీద చెయ్యేసి నిమిరింది వేద. క్రోధంలో ఉన్న ఏనుగు పాదంలా బలంగా అడుగు వేసే ఏకే ఎంత బాధపడుతున్నాడో బిగుసుకుంటున్న అతని కౌగిలే చెప్పింది వేదాకి. 30 రోజుల్లో 300 కోట్లొచ్చే మార్గం ఉంది బాస్. అది విన్న ఏకే నెమ్మదిగా వేదాని వదిలేసి ఏంటది? వేద కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. మన దగ్గరిప్పుడు 3 అవకాశాలున్నాయి. ఉదయం వదిలేసిన ప్రాజెక్ట్ని మన చేతుల్లోకి తీసుకోవాలి. వేద మాట వినగానే అది క్యాన్సిల్ చేశాను వేద, వద్దు. ఇంకోటి అన్నాడు ఏకే. మరొకటి, మనమిప్పుడు ఒక స్టార్టప్ కంపెనీతోటి టైఅప్ అవ్వాలి. వాళ్ళకి పేరు కావాలి. పేరు మీ దగ్గరుంది, లాభాలు వచ్చి పడతాయి. మనకి డబ్బు కావాలి. వచ్చిన దాంట్లో 75% మనకి, 25% వాళ్ళకి. ఆలోచించిన ఏకేకి ఈ ఐడియా బాగుంది అనిపించింది. మరొకటి అడిగాడు ఏకే. బెంగళూరులో హోల్డ్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ని మనమే తీసుకుందాం. అక్కడ ఓ కంపెనీ స్టార్ట్ చేద్దాం. కనుబొమ్మల పైకంటూ ఎలా ఉంది అన్నట్టు చూసింది వేద. అంతా బానే ఉంది, కానీ ఫస్ట్ది మాత్రం వద్దు. క్యాన్సిల్ చేసుకున్నాం, ఇంకంతే ఖచ్చితంగా చెప్పాడు ఏకే. అలా కాదు బాస్, ఆ ప్రాజెక్టే మనకిప్పుడు ముఖ్యం. మీరొప్పుకోండి, నేను చూసుకుంటాను. అది మన చేతుల్లోకి ఖచ్చితంగా వస్తుంది, నేను మాటిస్తున్నాను. ఆలోచిస్తున్న ఏకేని ఒప్పిస్తూ అంది వేద. కానీ నువ్వు వాళ్ళ ముందు తక్కువ అవటం నాకిష్టం లేదు అన్నాడు ఏకే. లేదు బాస్, మీ పెయ్యేగా నన్నెవరూ తక్కువగా చూడరు. రెండోసారి అలా జరగకుండా చూసుకుంటాను. నన్ను నమ్మండి, ఆ ప్రాజెక్ట్ మనదే. వేద చెప్పేది వింటుంటే ఏకేకి ఒప్పుకోవాలి అనిపించింది. కానీ కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. కానీ వేద, మనం ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే చాలా వాటికి సిద్ధమై ఉండాలి. ఆర్కే నిన్ను చాలా ఇబ్బంది పెడతాడు, ఫేస్ చెయ్యాలి.
ఏదైనా కష్టంగా అనిపిస్తే నాకు చెప్పేసేయ్. అన్నిటినీ అంచనా వేస్తూ చెప్తున్న ఏకేని చూసి సన్నగా నవ్వింది వేద. ఒక్కసారిగా తన మనసుకి అర్జున్ వరప్రసాద్ గుర్తొచ్చారు. అర్జున్ని కాపాడుకోవటం ముఖ్యమే. అంతకంటే ముందు నా బాస్ నాకు ముఖ్యం. ఎంతగానో నమ్మారు. ఇలాంటి సమయంలో మోసం చేయటం మంచిది కాదు. ఒక పిఏ ప్రెస్టేజే ముఖ్యమనుకుంటున్న మనిషి అతని ప్రెస్టేజ్ గురించి ఎంతగా ఆలోచించాలి? అలాంటిది ఆస్ట్రేలియా ప్రాజెక్టు పోయినా సరే నన్నేమీ అనలేదు. వేద తన ఆలోచనల్లో ఉండగా ఏకే ఆమె నుదుటి మీద బుగ్గ మీద చెయ్యేసి చూశాడు. నివి, నువ్వు బానే ఉన్నావా? అడిగాడు ఏకే. ఇంత గట్టిగా పట్టుకుంటే కొంచెం నొప్పిగా ఉంది. కళ్ళు తిప్పుతూ అతను భుజం మీద పట్టుకున్న చేతి వైపు చూసింది. ఆ, ఓకే వేద, నువ్వేదైతే చెప్పావో అవన్నీ వెంటనే ఎగ్జిక్యూట్ చెయ్యాలి. అంతేకాదు, మన రిటర్న్ టికెట్ క్యాన్సిల్ చేసి మరో వారం పెంచు అన్నాడు ఏకే. ఓకే బాస్ అంటూ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, ఫస్ట్ ఏ స్టార్టప్ కంపెనీతో మనం టైఅప్ అవుతాం? ఏదైనా ఐడియా ఉందా? ఒక కనుబొమ్మని పైకంటూ అడిగాడు ఏకే. ఎస్ బాస్, ఎంకే డెవలపర్స్. వాళ్ళకి ముందు పేరు కావాలి. అంతకు మించి పెద్దగా ఏదీ ఆశించరు. వేద చెప్పింది విని పెదవులు బిగించాడు ఏకే. నీకెందుకు? అర్జున్ అన్న పేరంటే అంత ఇష్టం. అతనితో మనకి ప్రాజెక్ట్ వద్దని క్యాన్సిల్ చేశాము. మళ్ళీ ఎందుకు? ఏకే చాలా మామూలుగా అడిగాడు. అప్పుడుగానే వేదాకి గుర్తు రాలేదు. ఆ కంపెనీ ఎండి పేరు అర్జున్. అయ్యో, అలా ఏం లేదు బాస్. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో ఏ కంపెనీ మంచిదో ఆలోచించి చెప్పాను అంతే. ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. అవి రివైజ్ చేసి చెప్తాను. ఆ, అంత అర్జెంటేం కాదు. కానీ ఎంకే డెవలపర్స్ ఓకే. కానీ దాని డీలింగ్స్ మొత్తం మన మేనేజర్ని చూసుకోమను. నువ్వొద్దు. నువ్వు బెంగళూరులో వేరే కంపెనీస్ ఉన్నాయి కదా, అవి చూసుకో చాలు. ఏకే ఎందుకలా అంటున్నాడో అర్థం కాక అతని ఆలోచన కనుక్కోటానికి అతని కళ్ళల్లోకి చూసింది. ఎప్పట్లానే ఎలాంటి భావం కనిపించలేదు. వేదామోహన్లో మార్పుని చూసిన ఏకే, ఎందుకంటే ఇది నాకు ఒక ఛాలెంజ్ లాంటిది. నువ్వు నాతో ఉండాలి, అందుకోసమే అన్నాడు ఏకే. అది అతను ప్రతిసారి నిన్ను వాడుకుంటూనే ఉన్నాడు. అయినా నువ్వు అతనికి మంచే చెయ్యాలనుకుంటున్నావు. ఇంకా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడు సంపాదించుకుంటావు? ఆలోచించే నిమిషాలు పెరుగుతూ ఉంటే వేదాకి నిరాశగా అనిపించింది. అదే సమయానికి కింద ఆర్కే లాయర్తో మాట్లాడుతూ ఉండగా, ఆనంద్కప్పుడే పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి అంటూ వచ్చాడు పెద్ద కొడుకు రాజశేఖర్. అదేంటి రాజు, నువ్వు అలా మాట్లాడతావు? రోజు రోజుకి వాడు మన చేతులు దాటిపోతున్నాడు. వాడు పెళ్లి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనల్ని కుటుంబ సభ్యుల్లాగానే చూడట్లేదు. వాడు వేరుగా ఎందుకుండాలి? ఇలానే వదిలేస్తే ఎప్పటికీ వాడు వేరుగానే ఉంటాడు, రవీంద్ర కొడుకు రాజశేఖర్తో అన్నాడు. అసలు మీరెందుకు అలా అనుకుంటున్నారు? వాడు విడిగా వెళ్ళిపోతాను అంటున్నాడు. వెళ్ళనివ్వండి అన్నాడు రాజశేఖర్. ఎందుకు ఎందుకు వెళ్ళనివ్వాలి? కలిసి ఉండటంలోనే కుటుంబ గౌరవం ఉంటుంది. నేను బ్రతికుండే చివరి ఊపిరి వరకు నా కుటుంబం మొత్తం కలిసే ఉండాలి. ఎందుకు నాన్న అలా మాట్లాడతారు? ఒకసారి ఊడిపోయాం, సరిపోలేదా? మళ్ళీ ఊడిపోవాలా? తండ్రి మాటలకి బాధగా అన్నాడు రాజశేఖర్. ఒక నిమిషం ఆలోచించి, ఏమోరా, అలాంటి ఆడపిల్లని ఇంటికి తీసుకొచ్చి ఇలా చేయటం నాకేమీ నచ్చలేదు అన్నాడు ఆర్కే. నివేద చాలా మంచి అమ్మాయి నాన్న, నాకు తెలుసు రాజశేఖర్ అన్నాడు. నోర్మై, నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? మంచిది మంచిది మంచిది. మంచి కుటుంబం నుండి వచ్చిన ఏ అమ్మాయి అయినా బాస్తో ఒక్క గదిని పంచుకుంటుందా? కోపంగా అరిచాడు ఆర్కే. అలా అయితే మీ మనవడు ఆనంద్ కుమార్, వాడి సంగతేంటి? వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు నా వారసుడు. తప్పు చేసినా సరే వాడికి అలవాటుగా తీసుకొచ్చిన ప్రతి అమ్మాయిని నేను గౌరవించాలా అన్నాడు ఆర్కే. ప్లీజ్ నాన్న, ఒకసారి ఆలోచించండి. గతంలో నేను చేసిన పాపం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. మీరు అలాంటి తప్పు చెయ్యొద్దు అంటూ తను కూర్చున్న వీల్చైర్ని చూస్తూ అన్నాడు రాజశేఖర్. ఆర్కేకి బాధగా అనిపించింది. సరే, ఇప్పుడేం చేయమంటావు అడిగాడు. ఆ అమ్మాయి నచ్చింది, ఇచ్చి పెళ్లి చేయండి ఆర్కే చేతి మీద తన చేతిని వేస్తూ అన్నాడు రాజశేఖర్. ఆర్కేకి చాలా కోపం వచ్చింది. అతని చేతిని విసురుగా దూరంగా తోసేస్తూ, ఏం మాట్లాడుతున్నావు? అలాంటి దాన్ని నా ఇంటికి కోడలుగా చేసుకోవాలా? ఒక రాజ్యానికి యువరాన్నే నా మనవడికి భార్యగా తీసుకొస్తాను. డబ్బుల కోసం వచ్చే గతి లేని దాన్ని
నా మనవడికిచ్చి పెళ్లి చేయమంటున్నావా? ఆర్కే కోపం శృతి మించింది. అతని కళ్ళు ఎర్రగా అవటం చూసి, సిటీలోనే డబ్బు పలుకుబడి ఉన్న అమ్మాయని చెప్పి నాకిచ్చి చేశారు. ఏం జరిగింది? నా కాలు విరిగిపోయి హాస్పిటల్లో ఉంటే ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు. ప్రతిదాన్ని డబ్బుతో కొలవలేను నాన్న. డబ్బుకి ప్రాముఖ్యత ఇవ్వద్దనట్లేదు. మన అవసరం తీర్చే వరకు ఉంటే చాలు. మనసుకి ప్రేమ అవసరం. మనల్ని ప్రేమించే మనిషి మన పక్కనుంటే ఆ జీవితానికి అర్థం ఉంటుంది. ఏటో చూస్తూ ఆలోచిస్తూ బాధగా అన్నాడు రాజశేఖర్. ఆ నిమిషం అతన్ని చూస్తుంటే ఆర్కేకి బాధగా అనిపించింది. అంతలోనే తన్ని తాను సమర్థించుకుంటూ, నా నిర్ణయం నీ విషయంలో తప్పై ఉండొచ్చు, కానీ నా మనవడి విషయంలో కాదు. వాడికి అమ్మాయి తగదు. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు నాన్న, ఆనంద్. అయినా వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీసే వాడికి ముఖ్యం. మోజు తీరాక వాడే వదిలేస్తాడు అన్నాడు ఆర్కే. ఆనంద్కి వాడి విషయం వాడికి అర్థం కావట్లేదు. మీకు అర్థం కావట్లేదా? ఏకే కంపెనీ కంటే ఆ అమ్మాయే వాడికి ముఖ్యం. ఆ అమ్మాయి విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే వీడు వదలడు. ఏదైనా చేసి వాడి పక్కనే ఉండేలా చేస్తాడు. నాకు తెలుసు. మీ పావుల్ని మీరు కదపండి. ఎలా ఎదుర్కొంటాడో చూడండి. ఆ దేవుడేం నిర్ణయించాడో నేను చూస్తాను. వీల్చైర్ని తిప్పుకుంటూ బాధగా వెళ్తున్న కొడుకుని చూడగానే ఒకప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి మన కంపెనీకి అవార్డు వచ్చింది అంటూ తండ్రినెత్తుకుని సంతోషంగా తిప్పిన రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. నిరాశలో కూరుకుపోయాడు. సంతోషం అతని దరిదాపుల్లో లేదు. ఆర్కేకి బాధగా అనిపించింది కానీ ఏకే గురించి అతని మొండితనాన్ని వదలాలి అనుకోలేదు. ఆ రెండో రోజు వేద తన పనులతో బిజీగా ఉండిపోయింది. ఎలాంటి ఆటంకం కలగలేదు. చాలా ప్రశాంతంగా గడిచిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున వేద ఫోన్ రింగ్ అవుతూ ఉండగా ఏకేకి మెలకువ వచ్చింది. ఫోన్ రింగ్ అవుతున్న వైపు చూశాడు. వేద మత్తుగా సోఫాలో పడుకొనుంది. దగ్గరలో ఉన్న టీపాయ్ మీదే తన మొబైల్ ఉంది. తల పక్కకి తిప్పి టైం చూశాడు. ఉదయం 4 అవుతోంది. పడుకునేటప్పుడు మొబైల్ సైలెంట్లో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను? విందు. తనలో తానే గొనుక్కుంటూ విసుగ్గా వచ్చిన ఏకే వేద మొబైల్ అందుకోబోయాడు. అప్పుడే రింగ్ అవటం ఆగిపోయింది. వేద సోఫాలో ఆదమరిచి నిద్రపోతుంది. తల కింద ఉన్న దిండు కింద పడిపోవటంతో దానికోసం తచ్చాడుతూ ఉండగా మొబైల్ కోసం వంగున్న ఏకే చెయ్యి తగిలింది. దాన్ని దిండుగా భావించి ఏకే చెయ్యిని తల కిందగా పెట్టుకుని దాన్ని తాను సర్దుకుంటూ పక్కకి తిరిగి మత్తుగా నిద్రపోయింది. ఆమె మొహాన్ని అంత దగ్గరగా చూస్తున్న ఏకేకి తన ఒంటి మీద వస్తున్న లావెండర్ స్ప్రే గమ్మత్తుగా పిలిచినట్టు అనిపించింది. ఇంకా దగ్గరగా వంగుని తన మొహంలోని ప్రతి భాగాన్ని పరిశీలించి చూశాడు. ఉదయం మాట్లాడిన వేద మాటలు గుర్తొచ్చాయి. నేను మీ పియ్యని బాస్, వెనక్కి తగ్గేదే లేదు. అంత మొండిగా పట్టుదలగా ఉన్న వేద ఇప్పుడు ఆదమరిచి చిన్న పిల్లలా నిద్రపోతుంది. ఆడపిల్లలు ఇలా కూడా ఉంటారా? చూద్దాం. ఎక్కడి వరకు వెళ్ళి ఏం చేస్తావో? చిన్నగా గుసగుసగా అనుకున్నాడు ఏకే. మిమ్మల్ని ఓడిపోనివ్వను బాస్. నిద్ర మత్తులోనే గొనిగింది వేద. ఈ అమ్మాయికి లావెండర్ స్ప్రే వాడొద్దని చాలాసార్లు చెప్పాను. నాకదంటే ఎంత పిచ్చో ఈ అమ్మాయికి అంతే అనుకుంటా. వదలట్లేదు. తన మొహాన్నే చూస్తూ సన్నగా నవ్వుకున్నాడు ఏకే. అంత దగ్గరగా చూస్తుంటే వేద పెదవులు చాలా మెత్తగా కనిపించాయి. ఒక్కసారి ముట్టుకోవాలి అనిపించింది. ఈసారి వేలితో కాదు, తన పెదాలతో పట్టుకోవాలనుకున్నాడు. నిజం బాస్, నీ ఆస్తిని పోగొట్టుకోనివ్వను. వేద నిద్రలో కలవరిస్తుంది. అలా తన గురించి మాట్లాడుతూ ఉంటే ఏకే కంటికి ఇంకా ముద్దుగా అనిపించింది. నేను కూడా పోగొట్టుకోను. వేద కళ్ళని పెదవుల్ని గమనిస్తూ దగ్గరికి రాబోయాడు ఏకే. అప్పుడే వేద మొబైల్ రింగ్ అయింది. ఈసారి ఆ శబ్దం ఏకేకి చాలా పెద్దగా అనిపించింది. మొబైల్ మీద కోపం వచ్చి పక్కకి తిరిగి చూశాడు. వేదాకి అప్పుడే మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి అంత దగ్గరగా ఉన్న ఏకేని చూడగానే భయంతో అరవబోయింది. ఏకే వెంటనే నోరు మూసి, మొబైల్ ఇందాకటి నుండి రింగ్ అవుతూనే ఉంది. నిద్రపోయావా? పోయినట్టు నటిస్తున్నావా? అంటూ లెగిసి నిల్చుని వేద మొబైల్ తీసుకుని లిఫ్ట్ చేశాడు. నిద్రలో హార్ట్అటాక్ వచ్చినట్టు అనిపించింది వేదాకి. అర్జున్ అయ్యుంటాడేమోనని చాలా ఆందోళనగా చూసింది. వేద మేడం, నేను మేనేజర్ని. మీరు పంపించిన డీటెయిల్స్ అన్నీ చూసి మెయిల్ చేశాను. అటువైపు నుండి వినిపించింది. ఈ విషయం చెప్పడానికి ఇదా టైం? ఏకే విసుగ్గా అన్నాడు.
సడన్గా వేద ఫోన్లో ఏక గొంతు వినేసరికి చుట్టూ ప్రపంచం ఆగిపోయిందేమో అనిపించింది. ఆ నిమిషం ఎవరికి ఫోన్ చేశాడో అర్థం కాక నెంబర్ తీసి చెక్ చేసుకున్నాడు మేనేజర్. అది సార్, మేడం చేయమన్నారు. మేనేజర్ కంగారు పడుతూ అన్నాడు. మేనేజర్ని టైంకి కాల్ చేయమన్నావా? వేదాన్ని చూస్తూ అడిగాడు ఏకే. అటువైపు ఉన్నది అర్జున్ కాకపోయేసరికి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. అంటే నా మెయిల్ ఎప్పుడు చూస్తే అప్పుడు నాకు ఫోన్ చేయమని చెప్పాను. వేద చెప్పింది. మేనేజర్ నెంబర్ ఇప్పటి వరకు సేవ్ చేసుకోలేదా? అడిగాడు ఏకే. సార్, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందని మా మిస్సెస్ నెంబర్ నుండి చేస్తున్నాను. మొబైల్లో అటువైపు నుండి వినపడింది. అఫీషియల్ మ్యాటర్స్ కంపెనీ ఫోన్ నుండే మాట్లాడాలని నీకు తెలీదా? ఇప్పుడు నా పిఏకి చేసావు, రేపు నాకు చేస్తావు. దీనివల్ల ఎవరికైనా ఈ విషయాలన్నీ బయటికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత కంపెనీకే నష్టం రావచ్చు. కంపెనీకి నష్టాన్ని తీసుకొచ్చే నిన్ను ఉద్యోగంలో ఉంచాలా తీసేయాలా? ఏకే కోపంగా అన్నాడు. వేదాకి నిద్రమత్తు వదిలిపోయింది. సార్, ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ సార్, ఇలా ఎమర్జెన్సీ ఏదైనా వస్తే నేను మెసేజ్ చేస్తాను. ఏకేని ప్రతిమాలుకొని ఓకే అనగానే వెంటనే భయంగా కాల్ కట్ చేశాడు మేనేజర్. నా భార్య సెల్ నుండి కాల్ చేస్తే కంపెనీకి నష్టం వస్తుందా? నా ఉద్యోగం పోతుందా? నారాయణ, వేదా మేడంకి కూడా నేను ఫోన్ చేయను. మనసులోనే కోటి దండాలు పెట్టుకున్నాడు మేనేజర్. వేదా, ఈ టైంలో ఏదైనా అన్నోన్ నెంబర్స్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేయకు అంటూ వేద చేతికి మొబైల్ అందించాడు. ఎప్పట్లానే వేద ఓకే బాస్ అంటూ మొబైల్ అందుకుని చెక్ చేసుకుంటుంది. ఇంకా పడుకునేటప్పుడు మొబైల్ని సైలెంట్లో పెట్టుకో. నెక్స్ట్ ఏంటంటే, నువ్వు ఆ లావెండర్ స్ప్రే వాడొద్దు, లావెండర్ స్మెల్ ఉన్న లిప్స్టిక్ కూడా వాడొద్దు. ఏకే పదే పదే చెప్పిన ప్రతిసారి వేద ఎస్ బాస్ అని అంటూనే ఉంటుంది. కానీ ఎందుకు చెప్తున్నాడో ఎప్పుడూ ఆలోచించలేదు. షాక్లో లెగిసిన వేదాకి తను వేసుకున్న లిప్ బామ్ పక్కకి జరిగినట్టు అనిపించింది. కానీ అది తన వల్లే అనుకుంది. ఏకే మాత్రం వేదాని కొత్తగా చూస్తూ వెళ్ళాడు. దాన్ని గమనించకపోలేదు వేద. ఆ తర్వాత నిద్ర రాలేదు వేదాకి. ఫ్రెషప్ అయ్యి తన పని చేసుకోవటం మొదలుపెట్టింది. ఉదయం 10 గంటలకి ఏకే వేద ఆఫీస్కి వెళ్లారు. అప్పటికే నిన్నటి ఉదయం వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చారు. వేదాని రిక్వెస్టింగ్గా ముందు రోజు మెయిల్ చేసింది. హాల్లోకొచ్చిన వేద ఏకేని చూస్తూ నేను చూసుకుంటాను అన్నట్టు కళ్ళార్పింది. వేదాన్ని ఒక కనుబొమ్మ ఎగరేస్తూ చూసి వచ్చిన వాళ్లతో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి లేచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఏకే. వేద ఇప్పుడు జరిగిన దానికి, ముందు రోజు జరిగిన దానికి సారీ చెప్పింది. మరొకసారి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి ప్రాజెక్ట్ గురించి మొత్తం వివరించింది. ముందు రోజు ఆ ముగ్గురు హేళన చేసిన ఈ అమ్మాయేనా అనిపించేలా అంతా వివరించింది వేద. మీరు చెప్పాల్సింది చెప్పారు, నెక్స్ట్ ఏం చెయ్యాలో మేము ఆలోచించి చెప్తాము అన్నాడు ముగ్గురులో ఒకతను. ఆఫ్కోర్స్ ఈ ప్రజెంటేషన్ మీకు నచ్చకపోతే క్యాన్సిల్ చేయొచ్చు. వాళ్ళు చర్చించుకోవటానికి కాస్త సమయం ఇచ్చి పక్కకెళ్ళి కూర్చుంది వేద. కొంత సమయం తర్వాత ఏకే హాల్లోకొచ్చాడు. ఆ ముగ్గురు వేదాతో నవ్వుతూ మాట్లాడటం గమనించాడు. ఏకేని చూడగానే అతని దగ్గరకొస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి, మీతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ ప్రెజెంటేషన్ మాకు బాగా నచ్చింది అన్నారు. అన్ని ఫార్మాలిటీస్ అయిపోయినాయి బాస్, మీరు సైన్ చేస్తే చాలు చెప్పింది వేద. ఏకేని ఆస్ట్రేలియా క్లయింట్స్ని కలిపిన ఒక తెలుగు వ్యాపారవేత్త కూడా అందులో ఉన్నాడు. వేద ఫార్మాలిటీస్ పూర్తి చేసి పక్కకి వెళ్ళింది. ఆ తెలుగు వ్యాపారవేత్త ఏకే దగ్గరకొచ్చి, మీ పిఏ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. పిఏ కూడా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేదుంది. వాటిని మీ పిఏతో ఇచ్చి రేపు గెస్ట్ హౌస్కి పంపిస్తారా? తెలుగు వచ్చిన వ్యాపారవేత్త శేషాచలం అన్నాడు. ఏకేకి చాలా కోపం వచ్చింది. నేనెక్కడుంటే నా పిఏ అక్కడే ఉంటుంది. మీకు సంతకాలు చేసే టైం లేకపోతే మరో సమయం చూసుకుందాం అతని కళ్ళల్లోకి కోపంగా చూస్తూ అన్నాడు. ఎందుకంత కోపం? పిఏలు అందరూ ఒకటే, మనం ఒకటి. అప్పుడప్పుడు మార్చుకోవటంలో తప్పు లేదు. మీకు నచ్చలేదు కాబట్టి వదిలేద్దాం. కానీ ఏ మాట కామాట, మీ పిఏ మీ పక్కనుండటం వల్లే మీకు అందం వచ్చింది. అంతకు మించిన అందంగా కూడా ఉంది. అతను మాట్లాడుతూ ఉండగానే వేద కొన్ని ఫైల్స్ తీసుకొని అక్కడికొచ్చింది. ఏకేతో కొన్ని సంతకాలు చేయించుకుని వాళ్ళని దాటుకుని వెళ్తూ ఉండగా, మిస్ వేద, మీ డ్రెస్ చాలా బాగుంది అన్నాడు శేషాచలం. ఆస్ట్రేలియాలో చాలామంది మగవాళ్ళు ఇలా చెప్పటం చాలా సాధారణం. వేద కూడా సీరియస్గా తీసుకోలేదు. థ్యాంక్ యూ చెప్పి ముందుకు నడవబోయింది. తను వేసుకున్న చున్నీ చివరి కొన
శేషాచలం చేతిలో ఉన్న పెన్నుకి చిక్కుకుంది. వేద సర్దుకుంటూ చున్నీని దగ్గరికి లాక్కోబోతూ ఉండగా, నా పెన్నుకు కూడా మీ డ్రెస్ చాలా నచ్చిందనుకుంటా అంటూ దాన్ని మరో చేత్తో పట్టుకొని వేదాకి దగ్గరగా వచ్చి వదిలాడు. ఏకే కోపం ఆగలేదు. అతన్ని వెంటనే కొట్టడానికి చెయ్యి పైకి లెగిసింది. అప్పుడే శేషాచలం ఫోన్ రింగ్ అవటంతో, బాయ్స్ ఇంక వెళ్దామా, మనకిక్కడ మీటింగ్ అయిపోయింది, త్వరగా వేరే చోటుకి వెళ్ళాలి అంటూ అందర్నీ అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. తన పని మీద మరో దగ్గరికి వెళ్తున్న వేద దగ్గరికి ఏకే కోపంగా వచ్చి తన ఒంటి మీద ఉన్న చున్నీని గట్టిగా లాగి, మీటింగ్కి వచ్చేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో నీకు తెలీదా, వెంటనే డ్రెస్ మార్చుకో అంటూ చున్నీని ఓ వండలా చుట్టి కిటికీల నుండి కింద వెళ్తున్న శేషాచలంని చూస్తూ దాన్ని బయటికి విసిరేశాడు. వేదాకేమీ అర్థం కాలేదు. అదే హైదరాబాద్లో అయితే తన ఆఫీసులోనే ఒక కబోర్డ్ ఉంటుంది. అప్పుడప్పుడు చీర కడుతుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా జీన్స్ టాపు వేసుకుంటుంది. డైలీ సల్వార్ కమీజ్లే వేసుకుంటుంది. తనకి సంబంధించిన డ్రెస్సులన్నీ హైదరాబాద్ ఆఫీసులో కబోర్డ్లో ఎప్పుడూ ఉంటాయి. అవసరానికి తగ్గట్టు మార్చుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ నిమిషం ఏకే ఇలా అన్నందుకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వేద, ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ డ్రెస్సులు లేవని అతనికి గట్టిగా చెప్పు. అందరి ముందు కాన్ఫిడెంట్గా ఉండే వేద ఏకే ముందు పిల్లిలా ఎందుకైపోతుందో తనకే అర్థం కావట్లేదు. వేద చేతిని పట్టుకుని లాక్కెళ్ళి ఆమె చేతిలో అతని పర్సనల్ రూమ్ కీస్ పెట్టాడు. ఇప్పుడు నేను ఇతని సూటు వేసుకుని బయటికి రావాలా? తనలో తనే అనుకుంది వేద. ఏకే తన వెనకాలే లోపలికొచ్చి మరో కబోర్డ్ ఓపెన్ చేస్తూ, ఇది నా పిఏ కబోర్డ్ అంటూ చూపెట్టి బయటకొచ్చేశాడు. అది చూడగానే వేదాకి ఆశ్చర్యంగా అనిపించింది. కరెక్ట్గా తనకి సరిపోయే బట్టలే. ఆస్ట్రేలియా ఆఫీసులో మహిళలు ఎక్కువగా వాడేవి. డ్రెస్సు మార్చుకోవడానికి 10 నిమిషాలు సరిపోతుందా? ఏకే అరుపుతో గబగబా కబోర్డ్లో ఉన్న డ్రెస్ తీసుకుని వేసుకుంది వేద. బయటకొచ్చిన వేద ఏకే ముందు నిలబడగానే పైనుండి కింద వరకు చూశాడు. ఈసారి అతని కళ్ళల్లో కోపం లేదు. చూడు వేద, మనం బయటకొస్తున్నాం. అందరూ ఒకలా ఉండరు. ఈ దేశం వేరే. మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా చూసేవాడు చూస్తూనే ఉంటాడు. కానీ ఆ దేశానికి తగ్గ బట్టలు వేసుకుంటే ఎదుటి మనిషికి ఆకట్టుకునేలా కనిపించవు. ఏకే చెప్తూ ఉంటే గీత విన్నట్టుగా అనిపించింది వేదాకి. ఎప్పట్లానే ఏమీ మాట్లాడకుండా ఓకే బాస్ అంటూ తన పని చేసుకోవటం మొదలుపెట్టింది. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించేంటి? ఏకే కూడా మామూలుగా అడుగుతూ తన పనిలో పడిపోయాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.